ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ఆషాఢమాసం అనగానే శూన్యమాసం, ఏ శుభకార్యాలు జరగవు, ఇటువంటి అభిప్రాయాలు ఉంటాయి. నిజానికి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకుని ఆచరించే శుభకార్యాలు లేకపోయినా ఆషాఢమాసం సాధనాపరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. పూర్ణిమ నాడు ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ చంద్రుడికి సమీపంగా ఉన్నటువంటి మాసానికి ఆషాఢమాసం అని పేరు. ఏ మాసమైనా అంతే. పూర్ణిమ నాడు చంద్రుడికి సమీపంలో ఏ నక్షత్రం ఉంటే ఆ పూర్ణిమకి అటు ఇటు ఉండేటటువంటి పక్షాలు, అంటే 14 రోజులు లేక 15 రోజులు, ఆ మొత్తాన్ని ఆ నక్షత్రనామంతో ఉన్న మాసంగా చెప్తారు. పూర్వాషాఢ కావచ్చు, ఉత్తరాషాఢ కావచ్చు, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండేటటువంటి నెల పూర్ణిమ నాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండేటటువంటి నెలకి ఆషాఢమాసం అని పేరు. ఈ ఆషాఢమాసం వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది. నిజానికి ఇది గ్రీష్మ ఋతువు చివర. జ్యేష్ఠాషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు అంటాం. కానీ ఆషాఢమాసంలో వానలు పడడం మొదలవుతాయి. జ్యేష్ఠమాసంలో అక్కడక్కడ ఒక తొలకరి చినుకులు పడితే పడచ్చు, కానీ ఆషాఢమాసంలో వానలు పడ్డం అన్నది చాలా సహజం, పడాలి కూడా. మేఘాలు బాగా విజృంభించి వచ్చేటటువంటి కాలం. అటువంటి ఆషాఢమాసంలో శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. ఆ తరువాత పూర్ణిమ గురు పూర్ణిమగా ప్రఖ్యాతి పొందింది. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అనే పేరే కాకుండా శయన ఏకాదశి అని కూడా చెప్తారు. శయన ఏకాదశి అంటే కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ప్రవేశించేటటువంటి రోజు. మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు, అదే దేవమానం అంటారు. అంటే సంవత్సరంలో ఉండే 24 పక్షాలు మనకి ఏవైతే ఉన్నాయో దేవతల లెక్కలో అవి 24 గంటలు. అటువంటి వాటిల్లో దక్షిణాయనం రాత్రిగాను ఉత్తరాయణం పగలుగాను చెప్పబడుతూ ఉంటాయి. అందులో ఈ దక్షిణాయనం మొదలయ్యేటటువంటిది కూడా ఈ ఆషాఢమాసంలోనే ఈ తొలి ఏకాదశికి కొంచెం అటు ఇటుగా ప్రారంభమవుతుంది. ఎందుకు దీనికి తొలి ఏకాదశి అని పేరు అంటే, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండేటటువంటి 8 గంటలు, అంటే ఆయన ప్రకారం 8 గంటలు దేవమానంలో, అంటే మానవుల లెక్క ప్రకారం 8 పక్షాలు, అంటే 4 నెలలు. అంటే ఆషాఢం నుంచి శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం. ఈ కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు మొత్తం 4 నెలలు చాతుర్మాస్య దీక్ష వహించేటటువంటి సమయం. దాంట్లో మొట్టమొదటి ఏకాదశి ఏది? ఈ చాతుర్మాస్య దీక్షలో ఆషాఢ శుద్ధ ఏకాదశి. అందుకు దీనిని తొలి ఏకాదశి అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ సంచారం చేస్తూ ఉండేటటువంటి సన్యాసులు మొదలైనటువంటి వారు, యతులు, వీళ్ళందరూ కదలకుండా ఒక్కచోట ఉండేటటువంటి కాలం. దాన్ని 4 నెలల్లో ఒక దీక్షగా తీసుకుంటారు. సన్యాసులకి ఒక రకమైనటువంటి 4 నెలలు తీసుకునే చాతుర్మాస దీక్ష ఉంటే, గృహస్థులకి కూడా ప్రత్యేకమైనటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో మనం పెద్దగా వాటిని పాటించకపోవడం కనపడుతుంది. ఒకటి కనపడుతుంది. ఏమిటంటే, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్ళడం అన్నది. ఈ ఒక్క నియమం తప్ప మిగిలినటువంటి ఏ నియమాలు కూడా మనం ఆషాఢ మాసంలో గృహస్థులు పాటించవలసినవిగా చెప్పబడే వాటిని పాటించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. లేరని చెప్పడానికి లేదు, కొద్దిమంది ఉన్నారు పాటించేటటువంటి వాళ్ళు. ఈ 4 నెలల్లోనూ ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థం తినరు, ఒక్కొక్క నియమం పాటిస్తారు, ప్రత్యేకమైనటువంటి సాధన చేస్తారు. ఈ సాధన చేయడానికి అనువైనటువంటి కాలం గనక మనంతట మనంగా ఏర్పాటు చేసుకునేటటువంటి శుభకార్యాలు కానీ అవి ఏవి ఉండవు. ఆ తరువాత చెప్పుకునేటటువంటిది గురు పూర్ణిమ, అంటే ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దీనిని వ్యాస జయంతిగా చెప్తారు. కాదండి, వ్యాసుడిని వ్యాసపీఠం మీద కూర్చోబెట్టినటువంటి రోజు.
ఇది చెప్తారు. రెండు పద్ధతులు మనకున్నాయి. ఏదైనా వ్యాసుడికి ప్రాధాన్యం ఉన్నటువంటి రోజు. వ్యాసుణ్ణి ఆ సింహాసనం మీదంటే నువ్వు ఇవాళ నుంచి వేద విద్యకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసే పెద్ద అని ఆయనకి విద్యా విషయకమైన పట్టం కట్టినటువంటి రోజు ఈ వ్యాస పూర్ణిమ. అందుకని ఆషాఢ పూర్ణిమ నాడు గురు పూర్ణిమగా, అంటే వ్యాసుడే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్తమైన విజ్ఞానానికి మూల పురుషుడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం, పరిగణిస్తూ ఉంటాం. వాస్తవం కూడా అదే. అందుకని చదువు కావాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్య, వేద విద్య మొదలైనటువంటి వాటిల్లో ప్రావీణ్యం కావాలనుకునేటటువంటి వారు ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి అర్చించటం మనకి సంప్రదాయంగా వస్తోంది. అందుకని దీన్ని అందరికీ గురువు అయినటువంటి వ్యాసుని పూజించే రోజే గనక దీన్ని గురు పూర్ణిమగా కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆషాఢ మాసం సాధనా పరంగా, విద్యా విషయకంగా, వేద విద్య అధ్యయనం చేయాలనుకునేటటువంటి వారికి చాలా ప్రాధాన్యం వహించి ఉంటుంది. ఇంకా ఇందాక ఒక మాట అనుకున్నాం, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింటికి వెడతారు అని. పుట్టింటికి, పొరపాటండి, ఐ రిపీట్, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళడం అన్నది దాంతోపాటుగా తప్పనిసరిగా ఆడవాళ్ళందరూ పాటించేటటువంటి ఒకానొక సంప్రదాయం ఏమిటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అరికాళ్ళకి, అరచేతులకి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి వేసవి కాలంలో శరీరంలో పేరుకుపోయినటువంటి ఉష్ణమంతా ఈ గోరింటాకు చక్కగా బయటికి తీసేస్తుంది. శరీరాన్ని వాతావరణానికి అనుగుణంగా ఉండేటట్టుగా చల్లబరచడం జరుగుతుంది. నీళ్లతో పనిచేసేటటువంటి, నీళ్లల్లో నానే కాళ్లతో తిరుగుతూ ఉండేటటువంటి స్త్రీలకి కాళ్ళు పాచిపోవడం కానీ, కాళ్ళకి ఒండ్రుపోయడం కానీ, పిప్పిగోళ్ళు రావటం కానీ, అలాగే చేతులకు కూడా పిప్పిగోళ్ళు వచ్చే అవకాశం ఉంది నిరంతరం నీళ్లతో పనిచేసేటటువంటి వాళ్ళకి. అవేమీ లేకుండా రక్షణ ఇస్తుంది. ఇది గోళ్ళకి సహజమైనటువంటి రంగుని ఆపాదిస్తుంది. ఒకసారి గోరింటాకు రంగు అంటింది అంటే గోరు పెరిగే వరకు ఆ రంగు అలాగే ఉంటుంది. అలా గోరింటాకు పెట్టుకోవడం అన్నది ఇది ప్రకృతితో మనం అనుసంధానం చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటటువంటి పద్ధతి. ఈ విధంగా ఆషాఢ మాసానికి దానికి ఉండాల్సిన ప్రాముఖ్యం దానికి ఉంది కనుక ఆషాఢంలో తొలి ఏకాదశి, గురు పూర్ణిమ పర్వదినాలను చేసుకుని మనం ఆధ్యాత్మికంగా పురోగించుదముగాక. స్వస్తి.